మరి బ్యాక్గ్రౌండ్లో మీకు టైటిల్ కనిపిస్తూ ఉంది. సో ఓటుకు నోటు దొంగ అనేది ఒకటి పెట్టిన, అదే రకంగా హామీలు ఏవగొట్టినోడు అనేది ఈ రెండు టైటిల్ అనమాట. ఎందుకు పెట్టినాము అనేది ఇక్కడ మనం మాట్లాడలేదు. ఓటుకు నోటు దొంగ అని రాష్ట్ర ప్రజలు ఈ రోజు నుంచి పిలవాల్సిన అవసరం అని నేను అనుకుంటున్నాను. అంటే ఆయన మంది తప్పులు చూపినప్పుడు మన తప్పు కూడా ప్రజలు చూస్తూ ఉంటారు. సో మంది గురించి మనం మాట్లాడినప్పుడు మన గురించి కూడా ప్రజలు మాట్లాడుతుంటారు. సో బీఆర్ఎస్ పార్టీని ఉద్దేశించి అలా రేవంత్ రెడ్డి అంటా ఉండు, ఇక ఆయన ఇష్టం వచ్చిన పదజాలం వాడుతూ ఉండు. అది ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ బ్రహ్మాండంగా రాసిండు. సో నేను కూడా అందుకే మా రాధాకృష్ణ ప్రేమతో చెప్తా ఉన్నా, ప్రజలకు ఇచ్చిన హామీలు ఎగ్గొట్టినోడు, ప్రజలకు ఈరోజు రాష్ట్రంలో ఒక ఓటుకు నోటు దొంగగా కళ్ళ అంటారు పట్టపగటిలు రాష్ట్ర ప్రజలు దొరికిన దొంగ మరి అలా ఓటుకు నోటు దొంగగానే చూడాల్సిన అవసరంగా అనిపిస్తుంది. సో నేను కూడా అందుకే ఓటుకు నోటు దొంగ అని ఈరోజు నుంచి పిలవాలని ఫిక్స్ అయ్యాను. సో వాళ్ళకు ఆ టైటిల్ నిజమైనప్పుడు పట్టపగటిలు ఓటుకు నోటు కేసులో దొరికింది నిజమే. అదే రకంగా ఈ రాష్ట్రంలో ఇగో ఈ టీషర్ట్ వేసుకొని ఇలా మళ్ళా పట్టుకొచ్చినాయి. సో రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరికీ తెలిసిన విషయం ఏంటంటే రేవంత్ రెడ్డి 6 హామీలు ఎగ్గొట్టిన అనేది అందరికీ తెలుసు. ఇది నేను ఒక్కనే చెప్పాలని పని లేదు, రాష్ట్రంలో ప్రజలందరూ కూడా చెప్తారు. మరి రేవంత్ రెడ్డి మంది అందరికీ ఏళ్ళు చూపించడం మనం కూడా ఆయన చూపించాలి. కాబట్టి సో ఇలా మా అన్నగారికి ప్రేమతో ఇలా ఆయన వార్త ఒకటి మీ ముందర పెట్టే ప్రయత్నం చేస్తా. సో పేపర్లు కొంచెం ఇబ్బంది కావచ్చు, ఎక్కడో అడ్జస్ట్ చేసుకోవాలి. రేపైతే మన స్టూడియోలో లైవ్ వస్తుంది. సో నేను మొబైల్ నుంచి ఆపరేట్ చేస్తా ఉన్నా. ఇంకా ఫస్ట్ ఇక్కడ మీకు న్యూస్ కనిపించాలి. మా అన్న రేవంత్ రెడ్డి గారికి సంబంధించి ఒక బ్రహ్మాండమైన వార్త ఉందన్నమాట. ఒక్క నిమిషం. సో ఇది న్యూస్ మా రేవంత్ అన్ననే. ఇందులో మీకు అబ్జర్వ్ చేస్తే బ్లాక్ మెయిలింగ్ రాజకీయ సమితి అనేసి పెట్టిండు. బీఆర్ఎస్ను ఇక నుంచి ఇలాగే పిలుస్తాం, ఫోన్లు ట్యాప్ చేసి వ్యాపారులను బెదిరించారు. ఆ పార్టీ ఖాతాలోకి 1500 కోట్లు ఎలా వచ్చినాయి, జిల్లాల రద్దు, కొత్త జిల్లాల ఏర్పాటు ఉండవు, కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావును అరెస్టు చేసే వరకు కిషన్ రెడ్డి కల్వకుంట్ల కిషన్ రావే అని చెప్పేసి పిలుస్తా అనేది మాట్లాడింది. సో ఇంతవరకు ప్రధానంగా మనం మాట్లాడుతుంది బ్లాక్ మెయిల్ రాజకీయ సమితి. బ్లాక్ మెయిల్ రాజకీయ సమితి అని బీఆర్ఎస్ పార్టీ అన్నప్పుడు మరి రాష్ట్ర ప్రజల తరఫున మరి రేవంత్ అన్న తమ్మునిగా నేను అడుగుతున్నా, మరి నువ్వెందుకు ఓటుకు నోటు దొంగ ముఖ్యమంత్రిగా కావు? ఎందుకు ప్రజలకు ఇచ్చిన హామీలు ఎగ్గొట్టిన దొంగ ముఖ్యమంత్రిగా కావు? ఏ రకంగా నీకు ఆ టైటిల్ సెట్ కాదో మరి మా నల్లమల్ల పులి గారు కూడా చెప్పాలనే ఒక ప్రశ్న అయితే నేను అడుగుతున్నాను. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ రాష్ట్రంలో నేటి నుంచి నిన్ను ఓటుకు నోటు దొంగగానే పిలవాలని చెప్పేసి నేను కూడా మనస్ఫూర్తిని అయితే కోరుకుంటా ఉన్నా. అందువల్ల మరి మా అన్నకు చాలా నచ్చిన టైటిల్ అనమాట ఇది. వాస్తవానికి ఇట్లాంటి వాళ్ళకు ఇట్లనే పిలిస్తేనే కరెక్ట్. సో నేను మొన్న లైవ్ ఒక 3 days బ్యాక్ చేసిన. 3 days బ్యాక్ చేసే ముందు కూడా మీకు ప్రతి విషయం చెప్పడం జరిగింది. సో రేవంత్ రెడ్డి ఒక దొంగ, రేవంత్ రెడ్డి ఈ రాష్ట్రంలో ప్రజలకు ఇచ్చిన హామీలను ఎగ్గొట్టినని నేను ఆ రోజు కూడా మాట్లాడినా. సో దుర్మార్గం ఏంటంటే ఇక మితిమీరిపోతా ఉండు. ఎంత బూతులు మాట్లాడితే, ఎంత ఎక్కువ తిరిగితే అంత మంచి పొలిటీషియన్ అనుకుంటున్నారు. నేనేమంటున్నంటే ఎంత ఎక్కువ తిరిగితే అంత చేతగానం లెక్క ఈ రాష్ట్ర ప్రజలు చూస్తారు. ఎంత ఎక్కువ నువ్వు మొత్తుకుంటా ఉంటే అంత ప్రజలకు ఇచ్చిన హామీ నెరవేర్చలేని దొంగగా చిత్రీకరిస్తారు. సో మరి అందుకే నేను కూడా గదే పెట్టదలుచుకున్నా. ఇక బీఆర్ఎస్ అంట ఇక నుంచి ఇలాగే పిలవాలన్నప్పుడు మరి మనం కూడా కాంగ్రెస్ని గిట్లనే పిలవాలి. ఈ ఫోన్ ట్యాప్ చేసి వ్యాపారులు బెదిరించిన అంటాండు కదా. సో ఈ ఫోన్ ట్యాపింగ్ విషయంలో ఇలా 2 రోజులకెళ్ళి ఒక పంచాయతీ జరుగుతున్నాను. దాని పేరు ఏం పేరు ఉంటుంది, ఫోరెన్సిక్ ల్యాబ్ కాలిపోయిందే, తగలబెట్టిరా తగలబడ్డదా దానంతలగే కాలిందా తెలియదు. సో దానికి సంబంధించిన వార్త కూడా చూపిస్తా. సో ఇప్పుడు అధికారులను తీసుకొచ్చి ప్రెస్ మీట్ పెట్టినంత మాత్రాన ఈ రాష్ట్రపతి తెలుసు రేవంత్ రెడ్డి ఎంత పెద్ద దొంగ, ఏ రకంగా ఈ రాష్ట్రంలో ప్రజలందరినీ మోసం చేసి ముఖ్యమంత్రి అయిండు, ఏ రకంగా హామీలు ఎగ్గొట్టి ఇటువంటి దొంగకు ఎట్లాంటి దొంగ ఆలోచనలు వస్తే తెలుసు. పట్టపోటీలు ఓటు నోటు కేసులో దొరికిన దొంగ ఆ కేసును ఎట్లన్నా చేసి కొట్టేసుకోవాలనే కార్యక్రమంలో భాగంగానే మరి మనం కూడా ఈ పంచాయతీ అంతా చేసి ఈ ఫోరెన్సిక్ ల్యాబ్లో మంటలు తెలియడానికి మనం కారణమని ప్రజలు అంటారు. సో అది నేను అనను. అది పక్కన పెడితే ఫోన్ ట్యాప్ చేసి అంటాను. అధికారి వచ్చేసి ఇలా 7-8 ఫైళ్ళు తగలబడిపోయినాయని ఆమె స్టేట్మెంట్ ఇచ్చింది. మరి ఎందులో రాసిందో లేదో తెలియదు. ఇల్లైతే రాలేదా, ఒక్క నిమిషం, సైబర్ కాదు రాలేదు. సో నా లెక్క ప్రకారం ఏంటంటే రేవంత్ రెడ్డి ఫోన్ ట్యాపింగ్ కేసు దేవుడు కానీ ఓటుకున్నట్టు కేసు దొంగ అనే ఫైల్స్ మాత్రం ఖచ్చితంగా ఆ ఫోరెన్సిక్ ల్యాబ్లో తగలబడి ఉంటాయి.
నేను అనుకుంటున్నాను. ఆమె అధికారి మాత్రం తగలబడలేదని చెప్పింది. ఇంకా మరి మా అన్న నల్లమల పులి డైవర్షన్ ఎట్లుంటుందో మనకు తెలుసు. సో మంది పిల్లమ్మ వల్ల ఫోన్ ఉన్నాడు, ఒక్కరోజు ఒక్క ఆధారం బయట పెట్టిన సన్నాసి అంటే దున్నపోతు మీద నీళ్లు పోసిన అదన్నా ఉంటేమో కానీ ఈ సోదాత్మ మాత్రం దానిపైన అవగాహన లేదు. ఏమనంటే దుమ్మెత్తిపోయాలి. ఇప్పుడు ఎప్పటిదాకంటే ఇక రేపు ఇలా చివరి రోజు, మున్సిపల్ ఎన్నికలు చివరి రోజు. ఈ రోజు తర్వాత ఎట్లాంటి ఆరోపణలు ఉండవు. బీఆర్ఎస్ వాడు చక్కమైనడే, బీజేపీ వాడు చక్కమైనడే, కాంగ్రెస్ వాడు చక్కమైనడు. ఈయన మాత్రం ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమరెడ్డి వెంకరెడ్డి పిల్లమోగులతో మాట్లాడే ఫోన్లు కూడా వినొచ్చు సిగ్గు లేకుండా. ఎక్కడ నా ముఖ్యమంత్రి పదవి గుంజుకుంటున్నాను. సో మనం చేసే లంగా పనులు ఇవి. మనం ప్రతిభతం అయితే మందికి నిధులు చెప్పాలి. మనమే పెద్ద లంగాలంతా తయారైతే. ఇప్పుడు రేవంత్ రెడ్డి బాధ అంతా ఏంటంటే ఇది ఈ వరుడు కార్యక్రమం ఎడబెట్టింది అనుకుంటారు. ఈ వరుడు మొత్తం ఎన్నికల ప్రచారాల్లో పెడుతున్నాను. చెప్పడానికి ఏం లేదు. నేను తిరుగుతా అన్న రోజుకి అని అడుగుతున్న ప్రజల్ని. కరీంనగర్ ప్రాంతంలో గత 4 రోజులకి వెళ్ళి ప్రచారం చేస్తున్నాం మా రేవంత్ అన్న గెలిపించాలన్న లక్ష్యంతో. మరి కరీంనగర్లో ఏ ఒక్కరు కూడా ఈ హామీలు వచ్చినాయి అంటలేరు. 7 దోషి ఇట్లా మన్నెత్తి పోస్తున్నారు. ఆ వీడియోలు మన ఛానల్లో మీరే చూస్తున్నారు. సో మనం చెప్పడానికి పీకింది ఏం లేదు కదా. 2 ఏళ్ల పొద్దు 6 లక్షల కోట్ల బడ్జెట్, ఓ 3 లక్షల కోట్ల అప్పు, 1000 కోట్ల రూపాయల భూములమ్మిలు, ఏ అంకలున్నా ఎగరామం పెట్టిన మరి ఎటు చేస్తానో తెలియదు. సో చెప్పడానికి ఈ సన్నాసికి ఏం లేదు కాబట్టి ఈ బూతుల పంచాయతీ పెట్టుకున్నాం. మనం కూడా అదే ఇప్పుడు ముందల్లా వెళ్ళట పోతే వెనక నలగట్టినే పోతుంది. ముఖ్యమంత్రి అయిన సన్నాసికి ఇట్లా మాట్లాడడం మీ మాట తప్పే లేదని నేను అనుకుంటాను. అందుకే నేను కూడా మాట్లాడతాను. ఆ రోజు కూడా చెప్పిన ఏ సన్నాసుడన్నా కేసు పెట్టాల్సుకుంటే అధికారి బరాబర్ ఫస్ట్ మా రేవంత్ రెడ్డి మీద పెట్టి తర్వాత నా మీద పెట్టని చెప్తాను. మా అన్నే కదా, మా అన్న నేర్చుకున్న భాషను మేము నేర్చుకుంటాను. ఇక మరి మా కిషన్ రెడ్డి గారిని ఉద్దేశించి మాట్లాడుతున్నాను. ఈ రాష్ట్ర ప్రజలు నిన్ను కూడా సేమ్ ప్రశ్న అడుగుతారు. కిషన్ రాయ్ అంటారు కదా, సంతోషం. నిన్ను కూడా మరి కల్వకుంట్ల కవిత బినామీగా, లేదంటే కల్వకుంట్ల కవిత ఎడ్యుకోర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో వాటాదారులుగా మరి ప్రజలు మేము కూడా చూస్తా ఉన్నాం. దానికి నువ్వు కూడా సమాధానం చెప్పాలని కోరుతున్నాం. లేదు నాకు ఏ సంబంధం లేదు అంటే ఈ రాష్ట్ర ప్రజలకి ఒక ఎవిడెన్స్ కావాలి. నీకు కల్వకుంట్ల కవితకి ఏ సంబంధం లేని ఎవిడెన్స్ మాకు ఇస్తే సంతోషంగా మేము అందరం ఒప్పుకుంటాం. ఎడ్యుకోర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ఈ దండాలు ఉన్నాయి లేవా, నువ్వు పత్తిగా అయితే దానికి కూడా సమాధానం చెప్పాలి. కిషన్ రెడ్డి కాదు ఒక ఆధారం బయట పెట్టాలి. సరే ఆయన అంటానని నేను కూడా ఎన్నోసార్లు చెప్పిన బీజేపీ అంతో ఇంతో కాంగ్రెస్తో టచ్ అని లోకం అంతా ఎరిగిన విషయం. నేను కొత్తగా బ్యాస్ పెట్టేదాన్ని. కానీ నువ్వే సక్రమైన ఉంది. నువ్వు కల్వకుంట్ల కవితతోని ఇలా వ్యాపారాలు లేవా? నీ బామ్మారి కోసం ఇలా కల్వకుంట్ల కవిత మాట్లాడతలేదా? నేను చూడలేదా? నువ్వు బీఆర్ఎస్ నాయకురాలు లేదంటే బీఆర్ఎస్ నాయకుడు కేసీఆర్ బిడ్డతోనే కదా నువ్వు వ్యాపార సంబంధం పెట్టుకుని నువ్వు సుఖమైనవా? సో మనం కూడా మరి ఇప్పుడు అక్క ఇంటి పేరు ఏమో చెప్తారు, నాకు కొత్త పేరు చెప్తారు. ఆ ఇంటి పేరు ఏదో ధనసర దేవనపల్లి మరి రేవంత్ రావు అని మనం కూడా మరి రేపు నుంచి పిలవాలి. ఎందుకంటే ఎడ్యుకోర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో దందాలు మనకు తెలిసిన విషయం కాబట్టి. మరి రేవంత్ రెడ్డి కంటే ఆధారాలు లేవు కానీ మాకు ఆధారాలు ఉన్నాయి కాబట్టి మీ అది పిలవాలనుకుంటున్నాం. సో ఇది మా రేవంత్ అన్న మాట్లాడిన విషయాలు. తర్వాత సోనియా రాహుల్ వేధిస్తున్న మోదీ ఈడీ ఈ ముగ్గురిని ఎందుకు విచారించడం లేదు? కేసీఆర్ మోదీని చూసి ఓటేసి మోసపోవద్దు. సింగరేణి బోర్డుపై బీఆర్ఎస్ దుష్ప్రచారం, బామ్మర్ది దుష్ప్రచారం. గిది తప్పు, నా బామ్మర్ది లేడని చెప్పబోయేది. సుజన్ రెడ్డి అంటే కూడా నాకు తెలియదు అని చెప్పబోయేది. ఎందుకంటే మన బామ్మర్ది లోకాన్ని తిరిగిన విషయం కదా. సో అదొకటి. తర్వాత కార్మికులకు నష్టం కలిగించే పనులు చేయడం. ఏప్రిల్ నుంచి 2వ విడత ఇందిరా మిల్లు ఇస్తారంట. 2వ విడత దిగలేరు కానీ ఇప్పుడు నాకేం బూతులు వస్తాను మంచిగా. నువ్వు ఈడ 4,50,000 40 కూడా లేవట. ఈడ కరీంనగర్ గడ్డ పైన సిగ్గు లేకుండా ఓటాడుతాను కదా మన సొప్పదండికి వచ్చి 7 దోషుల మన తూ అని ఉంచుతున్నట్లు నీ ముఖం మీద. అంటే నీకు సిగ్గు లేకపోతే కానీ తమ్ముడిగా నాకు సిగ్గు అనిపిస్తా అండి. సో అందుకే నీకు ఈ విషయాలన్నీ తెలియజేసే ప్రయత్నం చేస్తున్నా. ఇక ఇప్పుడు ఇంకా కార్మికులకు నష్టం కలిగించే పనులు చేయడట. తర్వాత కనీవిని ఎరగని రీతిలో గోదావరి పుష్కరాలట. భూపాలపల్లి సభలో సీఎం రేవంత్ రెడ్డి సీఎంతో మంత్రులు బచ్చి పొంగులేటి భేటీ అయ్యారు. మున్సిపల్ ఎన్నికల ప్రచార వ్యూహంపై చర్చ. బొచ్చు కూడా కాదు ఇది ముచ్చట. బచ్చి విక్రమార్క తప్పైందిరా నేను చేసిన లంగా పనులన్నీ క్షమించరా పోయి నేనే రాధాకృష్ణ అని చెప్పుకుంటావు. ఉన్న ముచ్చట కాదు. నువ్వు చెప్పే పనికి మన ముచ్చట ఏంటంటే డైవర్షన్ చేస్తుంటే మనం మునగాలం కదా. సో ఇప్పుడు రాష్ట్రంలో 5 పతివ్రతలు ఉన్నారు. 6 పతివ్రతల సినిమా మీరు చూసుంటారు. ఈ 5 పతివ్రతల సినిమా 5 ముత్తైదుల సినిమా అనుకోవచ్చు. ఒక ఆమె ఈనాడు ఆంధ్రజ్యోతి, ఒక ఆమె ఈనాడు, ఒక ఆమె వెలుగు, ఒక ఆమె దిశ, ఒక ఆమె సేనార్థి. ఈ ముత్తైదులు మొత్తం ఇప్పుడు ఈ వార్తను
ఎట్లా అంటే మన పసుబియ్యం ముత్తైదుల సొంత తెలుసానే నీకు ఊర్లలో పెళ్లి చేసిన వాళ్ళు. అంతకంటే బ్రహ్మాండంగా రేవంత్ రెడ్డి తూ అన్న బా ఇంత మంచిగా తుమ్మిండు, ఇంత మంచిగా తూ అన్నాడు కానీ వీళ్ళు అతుకోరు అని రాస్తారు. ఇది ఈ పతివతల జర్నలిజం అనమాట. ఈ 5 ముత్తైదులు ఇప్పుడు ఒకటే వార్తను రాశారు. ఇక మొదటి ముత్తైద మన రాధాకృష్ణ అయిపోతే మన రెండవ ముత్తైద మన వెలుగు పత్రిక జర్రా ఈ ఒక్కరోజు అర్థం చేసుకోలే, క్షమించాలి, రేపు యథావిధిగా స్క్రీన్లో వస్తుంది. సో ఇక్కడ ఏం రాసిరు, ఏ జిల్లాను తొలగించం. ఇప్పుడు ఈ స్టేట్మెంట్ ఆ పేపర్ చూసినావా ఆంధ్రజ్యోతిలో, ఏ జిల్లాలను తొలగించం ఆంధ్రజ్యోతి పేపర్లో కనిపిస్తుంది ఈ వార్త. లత్కోర్ జనరేషన్ అటు చేయాలనేది వీళ్ళకెరక అనమాట. నేను అందుకే 5 ముత్తైదులని పేరు పెట్టిన. ఒక్కొక్క ఒక్కొక్కటి ఎంచుకొని రాస్తామట. వీళ్ళందరికీ మరి కట్టుకున్నాను అన్నాలుగా ఆయన ఎవరనేది ఇంప్లీట్ డిసైడ్ అయ్యేది. 5 ముత్తైదులు భర్త మీద ప్రేమ చూపిస్తూ ఉంటారు వాస్తవానికి. మరి వీళ్ళు ఎవరి మీద ప్రేమ చూపిస్తారో మీరు చెప్పారు ఈ పేపర్లు. సో ఇప్పుడు ఇది పూర్తిగా తప్పుడు ప్రచారమే. సిగ్గు లజ్జ ఉంటే కాంగ్రెస్ పార్టీలో ఏ ఒక్కరు కూడా జిల్లాల మార్పు చేస్తలేమని చెప్పేసి, చేస్తామని అనలేమని చెప్పేసి మీకు నచ్చిన దేవుని కాడికి అంటే మాకంటే పెళ్లిగానోనికి ఓ దేవుడు, తాగుతోనికి ఓ దేవుడు, మాకో దేవుడు, నీ లెక్క మందిని ముంచినోనికి ఓ దేవుడు, జనాలను ముంచి మోసం చేసిన ఓ దేవుడు, ఓటుకున్నట్టు కేసు దొంగకు ఓ దేవుడు లేడు. కాబట్టి మరి నిశ్చిత దేవుని దేలాడుకోరి ఏడికంటే అడిపోయి ప్రమాణం చేయరు. లేదంటే నీళ్ళేని బాధకి అలా రావాలి. ఎందుకంటే మీరు అన్నారు, లోకం మొత్తం వినరు. మీరు మాట్లాడుతున్నంత ప్రజలు పిచ్చోళ్ళు కాగా ఎదురొచ్చిన దేవుళ్ళ మీద ప్రమాణం చేసే ఎగ్గొచ్చిన సంసారాలం అయితే మనం సొంతమైన చక్కమైన సంసారాలు ఇట్లాంటి లంగమాలలో మనం మంచి మాటలు మాత్రమే ఎవరు అనుకోవడానికి ఆస్కారం కూడా లేదు. సో ఇప్పుడు ఇది రాసి ఇల్లు ఏమైనా స్పెషల్ ఉన్నాయని నేను చెప్తా. తప్పు చేసిన కేసీఆర్, కేటీఆర్, హరీష్ పై కేసులు ఉండవా? ఇది బ్లూ కలర్ ఉంది, ఇది వైట్ కలర్ ఉంది, బ్లాక్ ఇది బ్లూ ఉంది. లజ్జ తక్కువ జర్నలిజం దీని పేరు, పెట్టుకోవచ్చు మీ ఇష్టం వచ్చిన వాళ్ళు. సో ఇప్పుడు మరి తప్పు చేసిన కేటీఆర్, కేసీఆర్, హరీష్ రావు ఆధారం ఏమన్నా ఆటన మంద ఉందా? ఆటాన మందనే ఫోన్ ట్యాపింగ్లు కానీ, కాళేశ్వరంలో కానీ, ఏడనాన కానీ. అరే సన్నాసి 2 ఏళ్ళ పొద్దు అయితే అందరూ ఏదో ఒక దాంట్లో ఆధారం బయట పెట్టరు అంటున్నారు. మన దగ్గర లేదే. ఇలా ఉన్న ఫోరెన్సిక్ ల్యాబ్ కూడా కాలిపోయాయి, మన కూడా లేదు మన కాడ. సో ఇది ఇక రెండవ పతివత అనమాట. ఇక ఇంకొక చిన్న పతివతను చూపిస్తాం మీకు. ఒక ఆమె పొద్దుగాల మంచి ముచ్చట రాసింది. ఆమె ఏమంటానని ఒక్కసారి ఒక్కొక్క ఆమె ఒక్కొక్కటి రాస్తారు డైలాగు. సో ఈమె పేరు రేవంత్ దిశ. ఈ రేవంత్ దిశ ఒక వార్తను ఇలా వండింది. ఇగో జర్రగీ చూడరే, నేను అందరి వాడిని ఎలా పిలిచినా పలుకుతా. అంటే మా ఆడబిడ్డలు ఓ లంగా అన్న పలుకుతా, 20,000 పెట్టిన లంగా అన్న పలుకుతా, మా రైతులు 15,000 పెట్టిన దొంగ అన్న పలుకుతా, అందుకని అందరి వాడిని. బీసీలకు రిజర్వేషన్ చేసిన దొంగ అన్న పలుకుతా, ఎందుకంటే నేను రేవంత్ గౌడ్ని. సో ఇట్లా రాష్ట్రంలో ఎవరైతే 6 హామీలు రాలేదని మొత్తుకుంటారో మీరు అందరట మనసుకో పేరు పెట్టరు. ఎవరు లంగా అని, ఎవరు దొంగ అని, ఎవరు లంగా లత్కోర్ అని పేరు పెట్టుకోవచ్చట. సో మీరు ఎట్లా పిలిచినా పలుకుతాడు. నేను మాత్రం ఓటుకున్నట్టు కేసు దొంగ ముఖ్యమంత్రి, ప్రజలకు ఇచ్చిన హామీలు ఎగవేతదారుడు ముఖ్యమంత్రి. నేను ఈ పేరు పెట్టదలుచుకున్నా. సో ఆయన ఏ పేరు పెట్టి పిలిచినా పలుకుతాడ. అందరూ వాడిని అంటాడు చిరంజీవి లెక్క. ఇది మందిని ముంచినోని, అందరిని ముంచినోడు కాబట్టి మరి అందరూ వాడే కాబట్టి ముంచిన పేరు మీరు పెట్టుకోరి, నచ్చిన పేరు నేను పెట్టుకున్నా, మరి పలుకుతాడ. సో ఇది ఇంకొక పతివత రాసింది. ఈ వార్త సారాంశం ఇంతవరకు ఉన్నది. తెలంగాణ రాష్ట్ర ప్రజలు గమనించాలంటే పేపర్లను మేనేజ్ చేసినంత మాత్రాన మన సంసారంలో కాదు, పేపర్లలో రాపించినంత మాత్రాన మన మున్సిపాలిటీ ఎన్నికల్లో గెలవం. నీ కరీంనగర్లో నేను 4 రోజుల పొద్దు తిరుగుతాను. నీ కాంగ్రెస్ పార్టీ ఉన్నదా సచ్చిందా కూడా ఎవరికి అర్థం కావట్లేదు. నేను మాట్లాడుతున్న తర్వాత నాకు అర్థమైన విషయం చెప్తున్నాను. సో నువ్వు ఎట్టి పరిస్థితుల 90% కాదు కానీ ఓ 70% గెలుచుకుంటే నువ్వు మునగానే నేను ఒప్పుకుంటా. ఇంకోటి, నీ కాంగ్రెస్ పార్టీలో ఏ ఒక్కడైనా సరే ఇజ్జతి మానవుడని ఉన్నోడు ఉంటే నీ కాంగ్రెస్ పార్టీలో ఎవడైనా ఒక్కరిని 1 రూపాయి కూడా ఓటు పంచకుండా ఇచ్చిన హామీలను ప్రచారం చేసి గెలిచే దమ్మున్న ఒక కౌన్సిలర్ పట్టుకురా, ఒక కార్పొరేటర్ పట్టుకురా, 3 నెలల రాజు నీ వార్తలు పని చేసుకొని పోతా. హామీలు అమలు చేయలే, అభివృద్ధి చేయలే, నిధులు ఇవ్వలే, ఇది నేను చెప్పడం కాదు, కాంగ్రెస్ పార్టీ కూడా చెప్తాడు. ఎమ్మెల్యేలే ప్రపంచ బ్యాంకు లేఖ రాస్తారు, మావాడు సన్నాసి, మావాడు ఏమి ఇస్తలేడని. నీ మునగాడు ఎమ్మెల్యే లక్షలు ఉన్నప్పుడు ఇప్పుడు తీసుకుంటే 10,000 వస్తుంది, తర్వాత 15 వస్తుంది, ఇప్పుడు 1,00,000 వస్తుంది, నేను వస్తే 2 లక్షలు వస్తుంది. అన్ని ఎగనామం పెట్టిండు, అయిపోయింది. సో ఇప్పుడు అట సర్పంచ్ ఎన్నికల్లో సర్పంచులు ఓటు అయితే తెల్లారుతారుగా అభివృద్ధి అవుతుంది. ఎన్ని రోజులు అయిందా సర్పంచులు వచ్చి? 2 నెలలు అయిందా? అయిందా అభివృద్ధి?
ఇప్పుడు నేతి బీరకాయలో నెయ్యి ఉండదు, మా అన్న మాటలో నిజం ఉండదు. సో దయచేసి తెలంగాణ రాష్ట్ర ప్రజలు మున్సిపాలిటీ ఎన్నికల్లో భాగంగా చెప్పడానికి ఏం లేక అయితే తిట్ల దండకం, అయితే బూతు పురాణం, అమెరికా పిక్కొచ్చి కట్టలు కొట్టుకొని చదువుకొచ్చిన గదే అనమాట. సో ఆ బూతు పురాణం ఒకటి ముందర వేసుకుంటాను. ప్రజలు బుద్ధిమంతులై మీరు ఏ రకంగా నష్టపోయారో ఆ అంశాలన్నిటి దృష్టిలో పెట్టుకొని గింతలావు కరువు కాల్చి వాత పెట్టి అటైతే ఆయన సిగ్గు వస్తుంది. ఆయన పైసలైతే బరాబర్ ఇస్తాడు. ఎందుకంటే 9-10 లక్షల కోట్ల రూపాయలు ఎక్కడ వచ్చింది తెలియదు. అది కాంగ్రెస్ పార్టీ నాయకుల చేతులకు, జేబులకు, వాళ్ళ పిల్లం పుస్తకాలకు, బంగారు కట్నాలకు. సో ఇట్లా బంగారం కూడేసుకుంటానికి, పైసలు కూడేసుకోవడానికి పనికొచ్చినాయి మన 10 లక్షల కోట్ల బడ్జెట్. అవి ఇప్పుడు గలపల్లికి వెళ్ళి వస్తూ ఉంటాయి. మీరు ఏం తప్పులేదు, బరాబర్గా తీసుకోవచ్చు. ఎందుకంటే వీళ్ళందరూ ఎవడో ప్రజల కోసం న్యాయంగా సంపాదించిన ఏం కావు, దొంగనాకోకులే, అంతా దొంగ సొమ్మే. సో మీరు పైసలు తీసుకున్నా సరే జర బుద్ధితో ఓటేది.